పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ఊపందుకుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో పురుష అభ్యర్థులు 1063 మంది కాగా మహిళలు, ట్రాన్స్జెండర్లు 81 మంది ఉన్నారు. ఎక్కువగా సనోర్ ప్రాంతం నుంచి 18 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 22,615 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 23,056 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. అతి తక్కువగా కేమ్కరన్, ఫతేగఢ్ సాహిబ్ లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డెరాబస్సీ ప్రాంతంలో ఎక్కువ మంది ఓటర్లుండగా బోలత్ ప్రాంతంలో అతి తక్కువ మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో తొలిసారిగా ఈ బ్యాలెట్ సిస్టంతో ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఆత్మనగర్, తూర్పు లుధియానా, ఉత్తర లుధియానా, ఉత్తర అమృత్సర్, పశ్చిమ జలంధర్ ప్రాంతాల్లో ఈ బ్యాలెట్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ మెషిన్లను మొదటిసారిగా పంజాబ్ లో వాడుతున్నారు. पंजाब पीसीसी चीफ अमरिंदर सिंह, माजी क्रिकेटर नवजोत सिंह सिद्धू, आप अभ्यर्थी भगवंत मान, पंजाब सीएम प्रकाश सिंह बादल, डिप्यूटी सीएम सुखबीर सिंह बादल ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1,00,000 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 200 కంపెనీలకు చెందిన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అటు పోలింగ్ పర్సెంట్ పెంచేందుకు ఈసీ చేయాల్సిన అన్ని యత్నాలు చేస్తోంది. 85% పోలింగ్ నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈసీ ప్రకటించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మందు, నగదు సరఫరా చేసే వారిపై ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది. దాదాపు 15,000 మంది వాలంటీర్లు రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. పంజాబ్ ఎన్నికల్లో ట్రయాంగిల్ పోటీ నెలకొంది. శిరోమణి అకాలీదళ్ బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఇక గోవాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 9 గంటల వరకు ఓవరాల్ గా 15% పోలింగ్ నమోదైంది. 251 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. గోవాలో మొత్తం 11,10,884 మంది ఓటర్లున్నారు. వారి కోసం 1,642 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోవాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు అన్ని నియోజకవర్గాల్లో పింక్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ కేంద్రాల్లో సిబ్బంది కూడా పింక్ డ్రెస్సుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ మహిళా ఓటర్లకు పింక్ టెడ్డీ బేర్లను ఇస్తున్నారు. పంజాబ్ లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. యూత్ ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. పోలింగ్ శాతం పెరిగితేనే ప్రజా తీర్పు స్పష్టంగా ఉందంటున్నారు ఓటర్లు. వచ్చే ప్రభుత్వం పంజాబ్ ను అభివృద్ధి చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. शुरू हुआ है, अभी तो शुरुआती वक्त है. जैसे जैसे मतलब दिन बढ़ेगा तो और लोग आएंगे ज़रूर. मतलब हर लोग बढ़ चढ़ के इस पे हिस्सा लेंगे और उम्मीद है कि बहुत तादाद में मतदान होगा. मतलब हर मतदान हर व्यक्ति का जो है वो मौलिक अधिकार है, तो इसका ज़रूर प्रयोग करें और ज़रूर वोट दें. ये हक आपको दिया गया है और इसका इस्तेमाल ज़रूर होना चाहिए.
बढ़िया लगा जी, फर्स्ट टाइम वोट किया मैंने, अच्छा लग रहा है। मैंने पहले मैं भी सोच रहा था कि मैं भी वोट करूं, कि मैं भी मेरा भी कुछ पार्ट हो उसमें, तब अच्छा लगा पहली बार वोट करके। सारा ये मुझे प्रशंसा पत्र मिला हुआ है फर्स्ट टाइम वोट करने के। मैसेज देना चाहती हूँ कि आओ, जरूर आओ। अगर आप सिर्फ घरों में बैठ के बातें करने से कुछ नहीं होता। अगर आपको लगता है कि कुछ चेंज चाहिए, हमें पंजाब में चाहिए, इंडिया में चाहिए, तो आपको घरों से निकलना पड़ेगा और जिसको आप कहते हो कि सीएम बने तो उसको वोट करना ही पड़ेगा। शांतिमय है, हालांकि उम्मीद पटियाला एक सेंसिटिव सीट है, तो लेकिन अब की बार मौसम भी ठंडा है, लेकिन लोगों में उत्साह है वोट डालने का। और वोट मैं तो सभी को रिक्वेस्ट करूंगा कि सभी आए वोट डालें, क्योंकि ये हमारे देश के फ्यूचर का सवाल है। अच्छी गवर्नमेंट आएगी तो अच्छा काम होगा पब्लिक के लिए, देश के लिए, तो हम तरक्की करेंगे। अगर घर में बैठे सिर्फ क्रिटिसाइज करेंगे किसी बात को भी, तो उससे काम नहीं चलता। तो काम तो करने से होता है। तो मैं समझता हूँ अब की बार बहुत ఓటింగ్ పై డీటెయిల్స్ కెప్టెన్ అమరేందర్ సింగ్ ఇంటి నుంచి భరత్ అందిస్తారు. భరత్, పోలింగ్ ఎలా సాగుతోంది, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం పటియాలాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రాజా అమరేందర్ సింగ్ నివాసం దగ్గర ఉన్నాం. ఇది చూడొచ్చు, దీన్ని మోతీ మహల్ లేదా మోతీ ప్యాలెస్ ఆఫ్ పటియాలాగా పిలుస్తారు. రాజా అమరేందర్ సింగ్ ఇక్కడ పటియాలా రాజు, ఇదివరకు బ్రిటిష్ సంస్థానాలు ఉన్నప్పుడు రాజవంశీకుడు. చూడొచ్చు ఆయన నివాసం ఏ విధంగా ఉందో. దాదాపు 100 ఎకరాల్లో ఈ నివాసం పూర్తిగా విస్తరించి ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నారు పంజాబ్ రాజధాని చండీగఢ్, బట్ అమరేందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పటియాలాలోని ఈయన నివాసంలోనే దాదాపు మినీ సెక్రటేరియట్ ఉంటుంది. ఇక్కడి నుంచే ఆయన పంజాబ్ అడ్మినిస్ట్రేషన్ దాదాపు కొనసాగిస్తూ ఉంటారు. కేవలం అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు లేకపోతే ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మాత్రమే చండీగఢ్ వచ్చి అక్కడ క్యాపిటల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తారు. అదర్వైజ్ పటియాలా నుంచే పూర్తిగా పాలన ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా గతంలో 2002 నుంచి 2007 మధ్య ఉన్నప్పుడు అని కూడా చెప్తున్నారు. చాలా పెద్ద ప్యాలెస్ గా కూడా చెప్పొచ్చు. ఆయన రాజవంశీకుడు, సో అందువల్ల ఈ పటియాలా మొత్తం కూడా ఆయన అంటే కొంత గౌరవం ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అమరేందర్ సింగ్ పాపులారిటీ మీద డిపెండ్ అయి ఉంది. ఆయన వయస్సు 74 ఇయర్స్, బట్ స్టిల్ ఆయన ఎంత పాపులర్ అంటే మొన్న 2014లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అమృత్సర్ నుంచి ఆయన ఓడించారు. అంటే నిజానికి అమృత్సర్ ఈయన ఓన్ కాన్స్టిట్యున్సీ కాదు, ఈ ఓన్ కాన్స్టిట్యున్సీ అమరేందర్ సింగ్ ది పటియాలా. బట్ అక్కడ అమృత్సర్లో అరుణ్ జైట్లీ పోటీ చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన అక్కడికి పంపిస్తే అక్కడ ఆయన అరుణ్ జైట్లీని 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన ఓడించారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అమరేందర్ సింగ్ పాపులారిటీనే నమ్ముకుంది అని చెప్పాల్సి ఉంటుంది. 2 స్థానాల నుంచి అమరేందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఒకటి పటియాలా అర్బన్, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2వ స్థానం ప్రకాష్ సింగ్ బాదల్, ముఖ్యమంత్రి అభ్యర్థి, పంజాబ్ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా అమరేందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. సో 2 ప్లేసెస్ నుంచి ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ పంజాబ్ ఎన్నికలు చాలా క్రూషియల్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎందుకు క్రూషియల్గా చెప్పాల్సి ఉంటుందంటే 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు 10-12 రాష్ట్రాల్లో ఎలక్షన్ అయితే ఒక్క రాష్ట్రంలో కూడా సొంతంగా అధికారం లేదు. ఒక్క బీహార్లో మాత్రమే అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా మేజర్ పార్ట్నర్స్ జనతాదళ్ యునైటెడ్, ఆర్జేడీ, అంతేగాని అక్కడ కాంగ్రెస్ కేవలం మైనర్ పార్ట్నర్ మాత్రమే. కానీ ఉన్న అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాలు కోల్పోయింది. హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, అస్సాం కానీ, కేరళ కానీ, ఇటువంటి రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో డైరెక్ట్గా ఇప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది పంజాబ్. సో ఒకవేళ పంజాబ్లో అధికారంలోకి వచ్చి మళ్ళా 2019 ఎన్నికలకు పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకనే రాహుల్ గాంధీ 4-5 రోజులు మకాం వేశారు. ఇక్కడే మకాం వేసి ఆయన పూర్తిగా పర్యవేక్షించారు. ఇక్కడ ఎలక్షన్ హామీలు కూడా ఇచ్చారు. అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామన్న హామీ ఇచ్చారు. తర్వాత డ్రగ్స్ మాఫియాను 1 నెల రోజుల్లోపే డ్రగ్స్ మాఫియాను పూర్తిగా తుదముట్టిస్తామని చెప్పారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీతో చాలా టఫ్ ఫైట్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతోంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ పాపులారిటీ అనుకోనివ్వండి, తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ లేకపోతే అకాలీదళైనా ఇంకా వేరే పార్టీకి ఓటు వేయొద్దా అని కూడా ఓటర్లు చాలామంది అనుకుంటున్న స్థితి ఉంది. ఎందుకంటే
ఇక్కడ 1967 నుంచి కూడా రెండే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. అయితే అకాలీదళ్ ఒకసారి, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి అకాలీదళ్, రెండోసారి కాంగ్రెస్ పార్టీ, ఇట్లా గవర్నమెంట్స్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ వస్తున్నాయి. బట్ 2012లో మాత్రం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి అకాలీదళ్ రికార్డ్ సృష్టించింది. ఆ రెండోసారి అధికారంలోకి రావడంతోనే 10 ఏళ్లలో పాలనలో ఇప్పుడు చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్ల అకాలీదళ్ అంటే అక్కడ ఇప్పుడు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుఖ్బీర్ బాదల్ వీళ్ళే గెలవడం చాలా కష్టంగా ఉంది, చాలా ఎదురెత్తుంది. బీజేపీకి 23 స్థానాల్లో బీజేపీ మైనర్ పార్ట్నర్ ఉంది. 94 సీట్స్లో శిరోమణి అకాలీదళ్ కంటెస్ట్ చేస్తే 23 సీట్స్లో మాత్రమే బీజేపీ కంటెస్ట్ చేస్తుంది. బీజేపీని ఇష్టపడే ఓటర్లు కూడా చెప్తున్నారు, ఇక్కడ బీజేపీని గెలిపిస్తే మేము అకాలీదళ్ అధికారంలోకి వస్తుంది, అకాలీదళ్ని ఏమాత్రం ఇష్టపడమని కూడా చెప్తున్నారు. సో టైట్ కాంపిటీషన్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఉంది. యువ ఓటర్లు కొంత ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఇక్కడ మారాలి, ఎప్పుడు కాంగ్రెస్ అయినా లేకపోతే ఎప్పుడు అకాలీదళ్ అయినా ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది తటస్థ ఓటర్లు. తర్వాత పంజాబ్లో ఇంకొక విషయం ఏంటంటే దేశంలో అత్యధిక ఎస్సీ జనాభా ఉన్న రాష్ట్రం పంజాబ్. 32% షెడ్యూల్డ్ క్యాస్ట్ జనాభా ఇక్కడ ఉంది. ముఖ్యంగా సిక్కుల్లో చాలా అత్యంత వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా మనం డేరా సచ్చా సౌదా గురించి వినుంటాం. గుర్మిత్ రామ్ రహీం సింగ్ సినిమాలు కూడా ఆయన తీసిన వ్యక్తి. సో ఆ డేరాలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి పంజాబ్లో. మొత్తం సిక్ ఓటర్స్ దాదాపు 58% ఉంటే హిందూ ఓటర్స్ 38% వరకు ఉంటారు. సిక్ ఓటర్స్దే మెజారిటీ అయినప్పటికీ హిందూ ఓటర్స్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య చాలా గట్టి పోటీ ఉండడంతో చివరిలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది. కేజ్రీవాల్ ఒక 10 రోజుల క్రితం ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తి ఇంట్లో ఆయన రాత్రి బస చేశారు అని ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది అతనికి తమకు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు మాకు తెలియదు, మేము పోలీసులకు ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చినప్పుడన్నా వాళ్ళు అలర్ట్ చేసి ఉండాల్సిందని. సో దాన్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఆరంభించింది. ఎందుకంటే ఎలాగో అకాలీదళ్ అవుట్ ఆఫ్ కాంపిటీషన్ కాబట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే పంజాబ్లో మళ్ళీ ఖలిస్తాన్ ఉగ్రవాదం పెరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం 1984లో ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదం ఎక్కడి వరకు దాడి చేసిందంటే చివరికి ఇందిరాగాంధీ హత్యకు దాడి చేసింది. ఆ తర్వాత సామూహికంగా సిక్కుల్ని హత్య చేయడం కూడా జరిగింది. సో ఒక విధంగా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ లాంటి స్థితికి వెళ్ళింది 1980స్లో 1990స్లో. పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ కూడా తర్వాత హత్యకు గురయ్యారు. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి పంజాబ్ కోలుకుంది, దేశంలో నెంబర్ 1 స్టేట్గా నిలిచింది. ఇప్పుడిప్పుడే అంతా పరిస్థితులు కూటపడుతున్న తరుణంలో ఈ ఖలిస్తాన్ ఉగ్రవాద అంశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ అక్కడ బస చేయడం ద్వారా ఆయన ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఇండైరెక్ట్ అటాక్ ప్రారంభించింది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి కలిగే లబ్ధి ఏంటంటే హిందూ ఓటర్స్ 38% ఉన్నారు. సో ఆ హిందూ ఓటర్స్ను తమ వైపు తిప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం కూడా ఇంతకుముందు పోలింగ్ బూత్లో మాట్లాడినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదం వస్తుందని వాళ్ళు భయాందోళనలు వ్యక్తం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాటజిక్గా వివరించింది. సో అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీన్ని మేము ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించడం ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ ఇంటిగ్రిటీని మీరు ఏమాత్రం చేయొద్దు అని ఓటర్ల మధ్యలోంచి ఆ డౌట్స్ను కూడా తొలగించే ప్రయత్నం చేసింది. సిక్ ఓటర్స్ 58% ఉన్నారు, అదేవిధంగా హిందూ ఓటర్స్ 38% ఉన్నారు. సో ఆ హిందూ ఓటర్స్ 38% కూడా చాలా కీలకం. చివరిలో ఈ ఖలిస్తాన్ ఇష్యూ తీసుకొచ్చి హిందూ ఓటర్స్ను పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవాలని భావించింది. నిజానికి హిందూ ఓటర్స్ ఎప్పుడు కూడా ఇక్కడ బీజేపీతో ఉంటారు, అందుకని అకాలీదళ్ బీజేపీ అలయన్స్. బట్ ఈసారి బీజేపీకి వేసిన అది అకాలీదళ్కి వేసినట్లే అని భావించి చాలామంది కూడా కొంత అటువైపు మొగ్గు చూపుతలేరు. పైగా చాలా చోట్ల బీజేపీ క్యాండిడేట్స్ లేరు. సో అందువల్ల ఈ అకాలీదళ్ ఎక్కడైతే బీజేపీ క్యాండిడేట్స్ లేరో అక్కడ ఈ ఓటును తిప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. బట్ సైలెంట్ ఓటింగ్, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఓటింగ్, యువ ఓటర్లు ఈ మూడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నారు. మొత్తం పంజాబ్ని చూసుకుంటే 3 రీజియన్స్ ఉన్నాయి. ఒకటి మాల్వా, తర్వాత మాజా, మూడోది దోబా. ఈ 3 రీజియన్స్ ఉన్నాయి. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో మాల్వా రీజియన్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ పటియాలా కూడా మాల్వా రీజియన్ కిందికి వస్తుంది. మొత్తం 69 అసెంబ్లీ స్థానాలతో ఇది ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే
స్థానంగా ఈ మాల్వా రీజన్ చెప్పొచ్చు. ముఖ్యమంత్రులు కూడా అధికంగా ఈ మాల్వా రీజన్ నుంచే ఉన్నారు. రాజా అమరీందర్ సింగ్ కానీ, ప్రకాష్ సింగ్ బాదల్ కానీ వీళ్ళంతా కూడా మాల్వా రీజియన్ నుంచి ఉన్నారు. అయితే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మాల్వా రీజియన్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, తర్వాత అకాలీదళ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ మాల్వా రీజియన్లో కనబరిచింది. 4 పార్లమెంట్ స్థానాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ చేస్తూ 4 పార్లమెంట్ స్థానాల్ని దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25% ఓటు బ్యాంకును ఇక్కడ ఈ మాల్వా రీజియన్లో దాదాపు 40% పైగా ఓటు బ్యాంకును ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. సో ఇప్పటికి కూడా పటియాలాలో కూడా మనం కొద్దిమందిని అడిగినప్పుడు యువ ఓటర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ పేరు చెప్తున్నారు. సో అల్టిమేట్గా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసేంత వరకు కూడా చివరి నిమిషం వరకు హోరాహోరీ పోరు జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ 2 డేస్లో ఎటువంటి టర్న్ అరౌండ్ అయింది ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది? ఎందుకంటే ఇప్పుడు అకాలీ బీజేపీ అయితే దాదాపు 10లో 8-9 మంది మనం అడిగినప్పుడు అకాలీదళ్ బీజేపీ కూటమిని అధికారంలోకి అది రాదు అని చెప్తున్నారు. సింగిల్ డిజిట్కు 117 సీట్లలో 10 కంటే తక్కువ అసెంబ్లీ సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. అటువంటి సిచ్యువేషన్ అకాలీదళ్ బీజేపీ కూటమికి ఉంది. సో అల్టిమేట్గా యువ ఓటర్లు, తటస్థ ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన ఓటర్లు వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. హోరాహోరీ పోరైతే కనిపిస్తుంది. ఎవరు కూడా ఖచ్చితంగా పలానా పార్టీ విజయం సాధిస్తుందని చెప్పలేదు. వారం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీది ఎడ్జ్ అన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడే మకాం వేసి ఆయన ఖచ్చితంగా పార్టీని మళ్ళా సెకండ్ స్టేట్, ఎందుకంటే ఢిల్లీ తర్వాత పంజాబ్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన పార్టీని విస్తరించాలన్న ప్లాన్తో ఉన్నారు. ఇంకో రాష్ట్రం గోవాలో కూడా ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజెన్స్ ఉంది. సో ఈ 3 రాష్ట్రాల్లో కొంత ప్రజెన్స్ని చూపించి మోడీకి అసలైన ప్రత్యామ్నాయం నేనే అని కేజ్రీవాల్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి కూడా ఈ పోరు చాలా కీలకం. పంజాబ్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ఇప్పుడు 2019 ఎన్నికలకు ఒక తాను మోడీకి ప్రత్యామ్నాయంగా ఆయన కూడా చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మైనర్ పార్ట్నర్గా ఉంది. బట్ సొంతంగా అధికారంలోకి ఇక్కడ రావడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పికప్ అయిందని ఒక మెసేజ్ రాహుల్ గాంధీ ఇవ్వదలుచుకున్నారు. సో రాహుల్ గాంధీకి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇది డూ ఆర్ డై బ్యాటిల్గా పంజాబ్ బ్యాటిల్ను మనం చెప్పాల్సి ఉంటుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ భరత్.